ఇక రెండవ ప్రకటన. లాస్ట్ సాటర్డే ఏ దుర్బోధల గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ దుర్బోధల్ని బాహాటంగా మనం ఎండగడుతున్నాం. వాటి విషయంలో గతించిన వారం ఫ్రైడే జరిగిందా? చర్చా వేదిక మంది ఫ్రైడే జరిగింది. చక్కగా చరిత్ర మూలాంశాల్లో నుంచి చరిత్ర మనం మాట్లాడుతూ భారతదేశంలో క్రైస్తవ్యం పోషించిన కీలకమైన పాత్ర, ఎలా భారతదేశాన్ని ప్రక్షాళన చేయడానికి మిషనరీలు ఫైట్ చేశారు, మన ధవళేశ్వరం ఆనకట్ట సర్ కాటన్ గారి వరకు చరిత్రానుసారంగా మనం ఆలోచించి అక్కడ పార్ట్ 1 ఆపేశాం. మనం తర్వాత సదరు వ్యక్తి ఎప్పుడు నేను పేరెత్తలేదు, 5 ఏళ్లలో ఫస్ట్ టైం పేరెత్తుతున్నాను. ఆయన పేరు విజయప్రసాద్ రెడ్డి గారు. ఆయన దానికి కౌంటర్ చేస్తూ నెక్స్ట్ సాటర్డే ఈవినింగ్ ఆయన సబ్జెక్ట్ చెప్తే బాగుండు, సబ్జెక్ట్ చెప్పకుండా ఎటకారాలు చేస్తూ చివరికి సురేష్ యొక్క వెహికల్ మీద కూడా వాడిని అలా అనకూడదు. మనం అయితే వాళ్ళ స్వభావం ఉంటే చాలా యాక్షన్ తీసుకుందాం. వాడిని చాలా డౌన్ చేస్తూ మాట్లాడేటట్టు నాకు తర్వాత తెలిసింది. తర్వాత మా వైఫ్ కోసం, మా పాప కోసం చాలా విషయాలు వాళ్ళ టీం మెంబర్స్ అందరూ మాట్లాడారు. సరే, అది వాళ్ళ సంస్కారానికి వదిలేస్తున్నాం. సరిగ్గా అప్పుడే దిగాం, అక్కడ పిలుపునిచ్చారని విన్నాం. వేటలపాలెంలో పుట్టిన పలానా సో అంటే నా ఓల్డ్ నేమ్ ఎత్తి ఆహ్వానిస్తున్నాం, రా తెలుసుకుందాం అన్నట్టు ఏదో పిలుపునిచ్చారు ఆయన. అప్పుడే సుధాకర్ నేను హైదరాబాద్ నుంచి మీటింగ్ నుండి వచ్చాం, ఎయిర్పోర్ట్లో దిగాం, మీకు ఇలా పిలుపునిస్తున్నారని చెప్పారు. జూమ్ కాల్ అవకాశం ఉందా అని అడిగాము. మరో 15 గంటలో ఉంటుందని చెప్పారు. సరే, జూమ్ కాల్లోకి వెళ్ళిపోదాం అని చెప్పి జూమ్ కాల్లోకి వెళ్ళిపోయాం. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ముఖాముఖిగా అడిగాం. ఆయన అడిగింది ఒకటే, మీరు చేస్తున్న దుర్బోధన గురించి డిబేట్ చేద్దాం. ఆయన తర్వాత మనం సండే డిస్కషన్ చేద్దాం అని అడిగాను. మీరు అంతా జూమ్ కాల్ ఫాలో అయితే మీకు అర్థం అవుతుంది. సండే ఖాళీ లేదన్నారు. పోనీ మండే కలుద్దామంటే మండే ఓకే అన్నారు. కలుద్దామని ఫోన్ చేస్తే తర్వాత ఫోన్లో మాట్లాడేద్దాంలే అన్నారు. తర్వాత 1 గంట మాట్లాడడం. ఆ తర్వాత ఆయన ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాడు, దానికి మేము రిప్లై ఒక లెటర్ పెట్టాం. తర్వాత మళ్ళీ ఆయన మాకు లెటర్ పెట్టాడు. ఈ లెటర్లు రాసుకోవడమే సరిపోయేలా ఉందని చెప్పి అసలు విషయం ఏంటంటే మీడియేటర్లుగా కొందరు పెద్దల్ని, కిరణ్ పాల్ గారు తెలుసు కదా, ఆయన కిరణ్ పాల్ గారిని, వికేఆర్ గారిని మధ్యలో పెట్టి విషయం ఏంటిది తేలట్లేదు, చేద్దామా వద్దా, నాకు డైరెక్ట్ చెప్పండి. ఈ విషయం మీద ఇప్పటివరకు చర్చలు జరుగుతున్నాయి. చెయ్యాలా చేయకూడదా. ఎందుకంటే అందరు ఫోన్ చేసి అడుగుతున్నారు ఏమైంది, డిబేట్ ఏమైందంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, అటు నుంచి మాకు క్లియరెన్స్ రావట్లేదు. అపోజిషన్ విజయప్రసాద్ రెడ్డి గారు ఎవరైతే ఆ బోధన సపోర్ట్ చేస్తున్నారో, అపోజిషన్ అంటే మళ్ళీ ప్రతిపక్షం మళ్ళీ ఎలా లాక్కండి. అపోజిషన్ అంటే ఆ బోధకి మనం అపోజ్ చేస్తున్నాం కదా, ఆ బోధన మనం వ్యతిరేకిస్తున్నాం కదా, ఆ బోధనకి ఎవరైతే ఆయన రిప్రజెంట్గా ఉన్నారో ఆయన నుంచి మనకు క్లియరెన్స్ కావాలి, ఇంకా క్లియర్ కావాలి. దాని కొరకు వెయిట్ చేస్తున్నాం. అందరూ అడుగుతున్నారు ఎప్పుడు డిబేట్ అంటే మాకు క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా డిబేట్ చేస్తాం. ఆ రోజు జూమ్ కాల్లో చెప్పింది మళ్ళీ నేను చెప్తున్నాను. నాకైతే ఎక్కడో గదిలో కూర్చునో ఇలా 2 కెమెరాలు పెట్టుకుని అలా చేయడం నాకు ఇష్టం లేదండి. పబ్లిక్ ఉండాలి, సంఘం ఉండాలి, పెద్దలు ఉండాలి, అటువైపు వాదించే వాళ్ళు ఉండాలి, ఇటువైపు వాదించడానికి నేను ఉండాలి, చాలామంది సేవకులు కూర్చోవాలి. బహిరంగంగా వాదోపవాదాలు, తర్కం చాలా గట్టిగా జరగాలి. అలా జరగాలని నా ఫీలింగ్. అలా వద్దని వాళ్ళు చెబుతున్నారు. దానికి ఒప్పుకునేది ఒకరు ఇదంతా జరుగుతుంది. మరి ఏం జరుగుతుందో ప్రేయర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఆసక్తిగా ఉంది ఏం జరుగుతుంది. ఎందుకంటే ఈ విగ్రహాలకు అర్పించేసి తినేసే బ్యాచ్ ఎక్కువైపోయారు. కాబట్టి దాని గురించి నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని సన్నిధిలో నిలబడ్డాను, బైబిల్ పట్టుకుని నిలబడ్డాను, పరిశుద్ధుల ఎదుటి నేను చెబుతున్నాను, మనకు ఎవరి మీద వ్యక్తిగతమైన పగ లేదు. మన బాధల్లో ఏంటంటే బోధ వక్ర మార్గం పోతుంది, అది మన బాధ. కాబట్టి ఆయన మంచిగా సానుకూలంగా స్పందించాలని ప్రార్థన చేయండి. ఒకవేళ ఇదంతా జరిగినవి ఏంటివి తేలట్లేదు అనుకుంటే త్వరలోనే ఆయన మాకు పంపించిన లెటర్ ఏంటి, మేము ఆయనకి పంపించిన లెటర్ ఏంటి,
ఆయన మాతో మొదట ఎలా మాట్లాడారు, తర్వాత మేమేం మాట్లాడాం, మీడియేటర్స్ ద్వారా ఏం జరిగినాయి, ఇవన్నీ త్వరలోనే ఒక క్లారిటీ రాకపోతే త్వరలోనే ఇవన్నీ మేము పబ్లిక్ చేస్తాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. మాకు 70 మెసేజ్లు పెట్టకండి. డిబేట్ ఎప్పుడు అంటే మాకు ఇప్పుడే చేసేయాలని ఉంది, కానీ ఏది పరిస్థితి ఏది? కాబట్టి దాని కొరకు ప్రార్థన చేయండి.